పుష్ప ట్రైలర్ అలాగే నిజంగా పుష్ప ట్రైలర్ చూడంగానే నాకు అసలు పిచ్చి ఎక్కిపోయింది, ఫీజులు అవుట్ అయిపోయినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అరగుండు, అసలు నిజంగా నా అరగుండు ఎందుకు కొట్టిండ్రు, దేని గురించి కొట్టిండ్రు, అసలు నాకు ఏం అర్థం కాలేదన్న. ఇంకోటి రష్మిక మందనతోటి తగ్గేదేలే అని కాల్తోటి అసలు ఎవరు చెయ్యరన్న ఇండస్ట్రీలో, అట్లాంటివి చేసిండు. అసలు అల్లు అర్జున్ అన్న నిజంగా సొంత టాలెంట్ తోటి పైకి వస్తున్నా అన్నారు కదా, నిజంగా సొంత టాలెంట్ తోటి పైకి వస్తున్నా. ఎన్నో గటప్లు వేసి అసలు ట్రైలర్లో సగం గుండు నాకు బాగా కనెక్ట్ అయిపోయింది అన్న. ఇంకోటి ఏంటంటే తగ్గేదేలే అని కాల్తో అన్నారు చూసినావా, నిజంగా అది ఎవరు చేయలేరు. ఇంకోటి ఫైర్ కాదు, డబల్ ఫైర్ కాదు, ప్రపంచానికే ఫైర్ తెచ్చిండు. అదే పార్టీ లేదా పుష్ప అంటే ఈసారి పార్టీ ఉంది పుష్ప, ప్రపంచంతో పార్టీ ఉంది పుష్ప, అట్లాంటి డైలాగ్స్ పెట్టిండన్న. నేషనల్ కాదప్ప ఇంటర్నేషనల్ అన్నారు. అబ్బా ఏం డైలాగులు అన్న, అసలు ట్రెండ్ సృష్టించి బయటికి తీస్తుండే తెలుసా. నిజంగా అన్న అసలు అల్లు అర్జున్ అన్నకి హ్యాండ్స్ అప్ టు, అసలు ట్రెండ్ సృష్టించడమే తెలుసు అల్లు అర్జున్ అన్నకి. చాలా బాగుందన్న. ట్రైలర్లో అయితే ఎన్నో గటప్స్లు ఇచ్చిర్రన్న. నిజంగా అసలు ఎలిఫెక్టర్ నుంచి దిగుతాడు, అది వేరే లెవెల్ అన్న. అసలు ఆ సీన్ చూడాలనే అంత ఆపృతగా ఉన్నా అంటే నేను నిజంగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలని వెయిట్ చేస్తున్నా. చాలా బాగుందన్న ట్రైలర్ అయితే. అంటే ఈ సినిమాలో రష్మిక చనిపోతారు అవును అన్నారు, పెళ్ళి అయిన తర్వాత చనిపోతా అని అన్నారు. మరి పెళ్ళి చేసుకున్న తర్వాత అంటే 3 గిట ఉందేమో, పుష్ప 3 ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమెకు కొడుకు పుడతాడేమో, కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ ఆయన 3లో కొడుకు వస్తాడేమో అన్నట్లు సినిమా తెరకెక్కించిన అన్న డైరెక్టర్ గారు. నిజంగా 3 ఉంటుందని అనుకుంటున్నా నేను. పుష్ప 3 వచ్చింది అనుకో ఇంకా మామూలుగా ఉండరు. ప్రపంచ స్థాయిలోకి అసలు ఎట్లా దూసుకెళ్ళిపోతాడంటే అల్లు అర్జున్ అన్న అట్లా దూసుకెళ్ళిపోతాడన్న. నిజంగా ఆమె చనిపోతే కంపల్సరీ కొడుకు పుట్టాల్సిందే, మళ్ళీ 3 తీయాల్సిందే. పుష్ప 3 తగ్గేదేలే పుష్ప ఈసారి. సో అట్లుంటుంది అన్న.